నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహాశ్రీ గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, టీడీపీ ప్రభుత్వం ఈ నెల 12కి 9 నెలలు కంప్లీట్ చేసుకుంటుంది. సో ఈ సందర్భంగా వీళ్ళు ఏం చేస్తారు, ఏమేమి చేశారు అనేది మాట్లాడుకునే కంటే దీనికి అదే రోజు వైసీపీ ఏమో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒకటి విద్యార్థుల కోసము, ఇంకొకటి యువతకి సంబంధించి కూడా ఒక ప్రొటెస్ట్ చేస్తుంది. ఏంటి, వాళ్ళకి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కోసం. ఈ రెండు అది మొదలు పెడుతుంది. సరే, నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇది మాత్రం ఎన్ని రోజుల నుంచో వాయిదా పడుతుంది. చేస్తామంటున్నారు ప్రొటెస్టులు ఆ కలెక్టరేట్ల దగ్గర. అది ఇంతకుముందు కూడా కొన్ని చేశారు. సరే, అప్పుడు ఏదో జరిగింది. కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మాత్రం ఎన్ని వాయిదాలు పడుతూ వచ్చిందంటే ఇప్పటికి 3-4 సార్లు ప్రకటించారు. ఈసారైనా ఇది కూడా ఇప్పుడు కరెక్ట్గా పిల్లలకి అందరికీ కూడా స్కూల్ ఎగ్జామ్స్ టైము, అందరికీ చాలామందికి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ టైంలో చేయడం అది కరెక్టేనా? వాళ్ళకి ఏ రకం కలిసి వస్తుంది? అది చేయడం వల్ల వీళ్ళకి ఎలా కౌంటర్ అవుతుంది? ఏదో ఒక రోజు మొదలు పెట్టాలి కదా. ఏదో ఒకటి స్టార్ట్ చేసేస్తే ఇప్పుడు ఇంతకాలం 9 నెలలు వీళ్ళు టైం వేస్ట్ చేశారు. ఊరికే ఏదో ప్రెస్ మీట్లలో మాడుతున్నారు తప్ప యాక్టివ్గా దిగి రంగంలో దిగి చాలా రోజులుగా ఇదిగో చేస్తున్నాము. సంక్రాంతి నుంచి జగన్ అదేదో నియోజకవర్గాల్లో నిద్ర చేస్తాడు, పార్లమెంటు నియోజకవర్గాలు తిరుగుతాడు, అది ఇది అన్నారు కదా. మార్చి కూడా వచ్చేసింది. పోనీ ఇప్పటికైనా 12వ తేదీ వీళ్ళు యువత పోరు అనే పేరుతో ధర్నా చేద్దాము అన్నారు. సరే, ధర్నా సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి. న్యాచురల్గానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా 9 నెలలే కాబట్టి అంత సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువే. కానీ ఏదో ఒకటి చేయాలి కదా. యాక్టివిటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కదా మీరు ప్రతిపక్షాలంటూ ఉన్నారు. వీళ్ళు మేజర్గా ఏమని ప్రశ్నిస్తున్నారు? 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేసి ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాము అని ఆయన అన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నాళ్ళైంది? వీళ్ళు 9 నెలలు అయింది వచ్చి. మళ్ళీ ఇవ్వచ్చు. ఇంకా ఏం చెప్తారు? ఇంకా కాలయాపన చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఆయన చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఇంకా ఎన్నికల ఇయర్ వచ్చేసినప్పుడు ఇంకా మళ్ళీ ఏమి బాగుండదేమో, మనం ఇవ్వకపోతే ప్రమాదమేమో అన్నట్టుగా ఆయన ఎన్నికల సంవత్సరంలో ఇచ్చారు. ఈసారి కూడా ఇంచుమించుగా అదే జరగబోతుంది. ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే 3,000 రూపాయలు, 36,000 ఇవ్వాలి సంవత్సరానికి. 36,000 అంటే ఒకసారి ఊహించుకోండి ఎంత అవుతుందో. అంటే వాళ్ళ అన్న లెక్క ప్రకారం అనుకుంటే కనుక 20 లక్షల మందికి ఇవ్వాలి. 20 లక్షల జాబులు ఇస్తామన్నారు కాబట్టి అలా ఉన్నారు అనుకుంటా. వాళ్ళే అంటున్నారు కదా 20 లక్షల జాబులు ఇస్తామంటే 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అధికారికంగా ఒప్పుకున్నట్టే కదా. మరి 20 లక్షల మందికి సంవత్సరానికి 36,000 ఇస్తే 72,000 కోట్ల పైన ఏమవుతుంది? అది ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సరే, ఇస్తారు అనుకుందాం. ఎవరు నిరుద్యోగి కాదనేది ఎలా చేస్తారు? ప్రతి వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటారు కదా. నిరుద్యోగం అంటే ఖాళీగా ఎవరు ఉండరు కదా. ఆడ లబ్ధిదారులను సుమారుగా కట్ చేస్తారు. అసలు నిరుద్యోగ భృతి అనేదే ఒక అవాస్తవమైన వాగ్దానం. అది మీరు ఇవ్వలేరని మీకు తెలిసి మీరు ఇస్తారు. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. ఇక 20 లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఒక భ్రమ. ఉన్న డిఎస్సి ఫిలప్ చేసేదానికే సంవత్సరం పట్టింది మీకు. ఇప్పుడు ఏదో వేస్తామంటున్నారో అవి ఫిలప్ చేసేసరికి మోర్ దాన్ జూన్ జూలై నాటికి కూడా అపాయింట్మెంట్లు జరగకపోవచ్చు. అంటే ఆల్రెడీ మద్యం డిపోల్లో పనిచేసే వాళ్ళని తీసేశారు, వాలంటీర్లు పక్కెళ్ళిపోయారు. అట్లా కొన్ని వేల ఉద్యోగాలు పోయాయి. ఈ వేల ఉద్యోగాలు పోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సి పేరుతో కొన్ని ఇస్తారు. మరి ఇంకా సంపద సృష్టి అంటే అనేక మంది మీరు చెప్పిన లక్షల కోట్ల ఎంఓయూలు కానీ లేదా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఎక్కడ వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారు? ఏదో ఒకటో రెండో వచ్చేసి వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీ పెడతారు, ఇక్కడ ఫ్యాక్టరీ పెడతారంటే దాని కెపాసిటీ ఎంత? ఒక పరిశ్రమ కెపాసిటీ ఎంత? కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు ఎన్ని వస్తున్నాయి? ఈ క్లారిటీ వాళ్ళకు కూడా లేదు కాబట్టి ఏదో ఊరికే సభలు సమావేశాల్లో చెప్తూ ఉంటారు. ఇక మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేది మనకు అర్థం కావడం లేదు. వీళ్ళు ఏమంటారు? 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు జగను, 5 కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించారు. వీటిని చంద్రబాబు ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నారు, దీన్ని మేము వ్యతిరేకిస్తాము అంటున్నారు. మెడికల్ కాలేజీ అనేది మనకు పిల్లలకి మెడికల్ సీట్లు అనేది చాలా కష్టం కదా, మెడికల్ సీట్ రావడం. మరి వచ్చిన కాలేజీలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు అనేది అర్థం కాదు. మొన్నేవో సీట్లు ఆఫర్ చేసినప్పుడు కూడా వద్దంటే కాసేపు రచ్చ చేశారు, వదిలేశారు. అంటే దాని మీద మళ్ళీ పోరాడి అవును, గవర్నమెంట్ ఇంకా పిల్లలకి అందుబాటులో తేవాలి కదా. గవర్నమెంటే అమ్మేస్తే కాలేజీలని వాళ్ళు ఇప్పుడు కోట్ల రూపాయలు తెచ్చి ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అంటే డబ్బున్న వాళ్ళే వైద్యులు కావాలా? మామూలు పిల్లలు వైద్యులయ్యే అవకాశమే లేదా? వాళ్ళకి ఎంత అవకాశం ఉంది? ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయి వైద్య కళాశాలలు?
వీటన్నిటి మీద వీళ్ళు ధర్నా చేయబోతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, ఈ నిరుద్యోగ భృతి, ఇది మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పరం చేయకుండా. ఇది ఎప్పుడు అంటే 12వ తేదీ. 12వ తేదీ ఎందుకంటే ఈ 9 నెలలు కంప్లీట్ అవుతుంది కాబట్టి. ఓకే. అది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి లోకేష్ గారు ఇంకొక మాట చెప్పారు. అంటే మీరు తల్లిదండ్రులకి ఇచ్చారు, మేము డైరెక్ట్ కాలేజీలకే ఇస్తాము అని అంటున్నారు. ఎప్పుడు జరుగుతుంది అది? మీరు ఎవరికైనా ఇవ్వండి, ముందు ఇస్తే కదా. ఉమ్. మీ తల్లిదండ్రులకి ఇస్తారా కాలేజీలకి ఇస్తారా అనేది పక్కన పెడితే, ముందు డబ్బులు ఇస్తే కాలేజీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కాలేజీ వాళ్ళు తల్లిదండ్రులు అడగకుండా ఉంటారు. పోనీ తల్లిదండ్రులకి ఇస్తే కాలేజీల్లో కడతారు. దీంట్లో మిస్యూజ్ అయ్యేది ఏముండదు మహా అయితే. ఎక్కడో 1-2 కేసులు అంతే అంతే మిస్యూజ్ అవుతాయి అనుకుంటే, కానీ మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం లేదు కదా. సార్ ఇంకో కొసమెరుపు కూడా ఉంది సార్. అంటే దీనికి సంబంధం లేదు కానీ అది ఒక విధంగా, కానీ పిల్లలకి విద్యార్థులకు ఉపయోగపడేదే. ఒక ప్రశ్న వేస్తే లోకేష్ గారు దానికి సమాధానం చెప్పారు. మాకు విద్యార్థులకి అంటే కాలేజీలో అయినా స్కూల్లో అయినా వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణము మహిళలకైనా మాకు లేదా అంటే నేను ఆల్రెడీ హామీ ఇచ్చాను, అది కన్ఫామ్గా ఉంటుంది అన్నారు ఆయన. పిల్లలకి విద్యార్థులకి ఉంటుంది అన్నారు. ఆయనే చెప్పారు లోకేష్ గారు, అది కన్ఫామ్ రాసుకో అన్నట్లుగా చెప్పారు. కానీ దాని గురించి అయితే ఇంకెక్కడేమి పిల్లలకి స్టూడెంట్ పాస్లో అలాంటివి కన్సెషన్ ఉన్నాయి కానీ పూర్తి ఉచిత ప్రయాణం లేదు ఇస్తా అన్నారు లోకేష్ గారు. నేను ఆల్రెడీ మాట్లాడాను, దాన్ని మేనిఫెస్టోలో చేరుస్తున్నాము కన్ఫామ్ అన్నారు. ఎక్కడ మహిళలకే ఇలా మీరు ఇంక విద్యార్థులకు ఎక్కడి నుంచి కానీ విద్యార్థులకు ఇస్తే ఉపయోగమే సార్. ఎందుకంటే ఎంతమంది వాళ్ళు విడిగా వ్యాన్లు మాట్లాడుకున్నో లేకపోతే ఏదో రకరకాలుగా వాళ్ళు కష్టపడి వెళ్తున్నారు. స్కూల్ ఫీజులో లేకపోతే కాలేజ్ ఫీజులో కాకుండా అదనంగా వాళ్ళకి ఎక్కువ ఖర్చు అయ్యేది ఇంకోటి ఏంటి అంటే ప్రయాణాలకే. చదువుకు సంబంధించి వైద్యానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టినా కూడా అది సమాజానికి ఉపయోగం. పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళు సొసైటీలో బాధ్యత గల పౌరులుగా తయారవుతారు. వైద్యం బాగా అందితే ఏమవుతుందంటే జనం ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ రెండింటిని ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ రెండింటిని గట్టిగా పట్టించుకోవడం లేదు. పిల్లలకు మీరు చెప్పినట్టు ఉచిత ప్రయాణం ఇస్తే మంచిదే, కానీ ఎక్కడిస్తున్నారు? మీరు ఆల్రెడీ చెప్పిన మహిళలకే ఇవ్వడం లేదు. ఎక్కడిస్తున్నారు? ఇంకా వైద్యం అంటారా? ఇంకా దాని గురించి ఆలోచించేది. మీరు ఉన్న వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు కదా. ఇక గవర్నమెంట్ వైద్యానికి ఎట్లా? వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. వీళ్ళు చేస్తున్నది 3 విషయాలే. యువతకు సంబంధించి ధర్నా చేస్తున్నారు కానీ అనేక అంశాలపైన ఇక వైసీపీ యాక్టివ్గా పోరాడాల్సిన ఒక సందర్భం వచ్చింది. మీరు పోరాడకపోతే ఎవరు పోరాడాలా? మీరే కదా ప్రధాన ప్రతిపక్షం. ఉంది 11 సీట్లు వస్తే వచ్చాయి. చేసింది చెప్పలేక లేకపోతే వాళ్ళు ఏదన్నా అంటే ఆ అప్పుల గురించి మాట్లాడినట్లే వాళ్ళు ఒక ఫిగర్ చెప్తే అది కాదు అని నిజంగా ఉన్న నిరూపించుకోలేని స్థితిలో ఆ వాయిస్ అలా ఉంది. ఇప్పటికీ వాళ్ళు మరి దాంట్లో అంటే దానికి అసలు ఎలా దాన్ని పెంచడం ఎలాగనే తెలియట్లేదు. దానికి వ్యక్తులు కావాలా, సరైన వ్యక్తులు కావాలా, నాయకులు కావాలా మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఆ అవకాశం జగన్ గారు ఇవ్వట్లేదా? మాట్లాడతామన్నా ఆ అవకాశం బహుశా నాయకులకి ఎవరికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదా? ఎందువల్ల జరిగిందనే తెలియదు కానీ వాయిస్ అయితే గట్టి వినిపించట్లేదు. ఎందుకు లేదు వైసీపీలో వాయిస్ అంటే, ఈయన తనకున్న అధికార ప్రతినిధులు లేకపోతే వైసీపీ తరఫున మాట్లాడేవాళ్ళు వాళ్ళ గొంతు వీళ్ళ గొంతు అంత బలంగా లేదు. మీడియా ఎలాగూ లేదు. మీకు సాక్షి డిఫెండ్ చేయలేదు. వాళ్ళు చేసినంత బలంగా ప్రచారాన్ని మీరు ఎదురు తిప్పి కొట్టలేరు. కనీసం మీ స్పోక్స్ పర్సన్ అన్నా ఉండాలి కదా, గట్టిగా మాట్లాడగలిగారు. ఎంతమంది ఉన్నారు అని తిట్టే వాళ్ళందరినీ ముందర పెట్టుకొని వాళ్ళు మాట్లాడిన దానికి జనం పెద్ద పట్టించుకున్నటువంటి స్థితి మీరే కల్పించుకున్నారు. మీరు నిజాలు చెప్పినా కూడా ఏందో వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, వీళ్ళకేం పని లేదు, ఏదో తిడుతూ ఉంటారు వాళ్ళని వీళ్ళని అనే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు. జగన్ గారు ప్రతిదానికి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, మీడియా సమావేశం పెట్టు, నిరంతరము కనబడి ఆయన తన వాయిస్తో కౌంటర్ చేసి ఉంటే తన ప్రభుత్వం మీద వచ్చిన ప్రతి ఆరోపణని వేరే ఉండేది. ఆయన ఎక్కడొచ్చారు? ఆయన బయటికే రాలేదు. 5 సంవత్సరాలు మీడియా సమావేశం పెట్టకుండా ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటాడా ఎక్కడైనా? మరి మీ తప్పులు ఏమీ గుర్తించకుండా ఈరోజు వచ్చి మేము ధర్నా చేస్తాము, మేము యువతకు అది చేస్తాము, ఇది చేస్తాము అంటే మిమ్మల్ని ఇంకా జనము ఓన్ చేసుకోవడం లేదు. ఇంకా మీరంటే భయం ఉంది జనానికి. తెలుగుదేశం తప్పులు చేసినంత మాత్రాన మిమ్మల్ని ఎత్తిన పెట్టుకొని ఓన్ చేసుకునే పరిస్థితి సాధారణ జనానికి లేదు. మీ కార్యకర్తలకు ఉందేమో మాకు తెలియదు. కాబట్టి మీరు మారాల్సినది చాలా ఉంది. మీ పార్టీలో కానీ మీ విధానాల్లో కానీ మీరు మాట్లాడే తీరులో కానీ ఇంకా చాలా మార్పులు రావాలి. ఇంతసేపు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడనే అంశం మీద మీరు యుద్ధం చేయలేరు. మీరు మీలో నుంచి చాలా విషయాలు మారాలి. అవి మారకుండా మేము ఇట్లనే ఉంటాము, జనమే మాకు పల్లెంలో పెట్టి అధికారంలోకి ఇస్తారు అంటే మీ ఇష్టం. దానికి మీ భ్రమను ఎవరు మాత్రం ఏం చేయగలరు? సరే సార్, ఇంకా చూద్దాం మరి ఇప్పుడు చేసే ధర్నాలు ఏమన్నా ఉపయోగపడతాయా? వైసీపీకి కాదు, విద్యార్థులకో లేకపోతే నిరుద్యోగులకో. వైసీపీకి ఉపయోగపడకపోవడానికి 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం ఉపయోగం కాదు. కానీ
వాళ్ళు చేసే ప్రొటెస్ట్ వల్ల విద్యార్థులకు కానీ లేదా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎంతో కొంత ఆగిపోవడం కానీ నిరుద్యోగ భృతికి స్పీడప్ కావడం అంటే అడిగితేనే కదా ఇస్తారు, అడిగితేనే ఇచ్చేది కష్టంగా ఉంది. మీరు అసలు అడగకుండా ఉంటే ఎవరు ఇస్తారు మీకు? నిరుద్యోగ భృతి 3,000 అయినా కూడా నిరుద్యోగికి మంచిదే కదా. 3,000 రూపాయలు అంటే ఏమి, ఏదో మన ఖర్చుల కన్నా వస్తాయి కదా. కాబట్టి ప్రెజర్ పెంచడం వల్ల పనులు చేయించుకోవడమే ప్రతిపక్షం చేయాల్సిన పని. ప్రతిపక్షం చేయాల్సిన పని అది కదా. ఆ పని మీరు ఎంత వేగంగా ఎంత సమర్థవంతంగా చేస్తే తెలుగుదేశము సరే గెలుపోవటముల సంగతి తర్వాత తెలుగుదేశం యాక్టివ్ అయ్యి ప్రజలకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి కానీ లేదా తాను చేయాల్సిన పనులు సక్రమంగా చేయడానికి కానీ మీ ప్రొటెస్టే ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. ప్రతిపక్షం ఉండేది అందుకు, నిలదీయడానికే కదా ప్రతిపక్షం ఉండేది. రైట్ సార్, ఓకే, చూద్దాం సార్. థ్యాంక్ యూ మా.